అధికారంలోకి వచ్చేసరికి 2019 మే 30న మేము అధికారంలోకి వచ్చేసరికి అప్పటిలో రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు. ఈనాడు మే 30, 2013 రాసిన స్టోరీ ఇది. ఖజానాలో ఉన్నవి కేవలం 100 కోట్లే. ఈ నెల ప్రభుత్వానికి అవసరమైంది 5,000 కోట్లు. ఓవర్ డ్రాఫ్ట్ సాయంతోనే జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్లకు 1200 కోట్లు అవసరం. ఎలా రాష్ట్రం అతలాకుతలం రాష్ట్రం అని చెప్పి రాసిన ఈనాడు. ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పత్రిక ఈనాడు రాసిన వార్త. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జూలై 12న రాష్ట్రంలో ఇక్కడ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2019-20కి సంబంధించి 2,27,975 కోట్ల రూపాయలని చెప్పి పేర్కొనడం జరిగింది. పేర్కొనడమే కాదు, బడ్జెట్ డాక్యుమెంట్లో వాల్యూమ్ 5, వాల్యూమ్ 6కి సంబంధించిన డేటా కూడా పెట్టడం జరిగింది. ఆ వాల్యూమ్ 5, వాల్యూమ్ 6లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఎంత వంటి అంశాలను కూడా బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రవేశపెడుతూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా. అంతేకాదు, ప్రవేశపెట్టడమే కాదు, ప్రజలకు చెప్పిన ప్రతి పథకము కూడా, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా మొట్టమొదటిసారిగా ఏ నెలలో ఏ పథకం ఇస్తాము అని చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా 2,71,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రతి అర్హుడికి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, మరొకసారి చెప్తాను, పార్టీలు చూడకుండా డోర్ డెలివరీ చేశాం. మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరీ డోర్ డెలివరీ చేశాం. ఏ నెల ఏ పథకం ఇస్తున్నామో ముందే చెప్పి బటన్ నొక్కి మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చేసేది ధర్మమేనా? ఆయన చేసేది న్యాయమేనా?